హాయ్ అండి, వెల్కమ్ టు మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇలా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా నేను లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కదా మూవీ గురించి. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మన సినీ ఇండస్ట్రీలో అది దురంధర్ 2 మూవీ. అవునండి, దురంధర్ 2 మూవీ గురించి రివ్యూ చేద్దామని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల నాకు కుదరట్లేదు. దురంధర్ 1 మనకి 2025లో టాప్ నాచ్గా నిలిచింది కదా. ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి అప్ టు డిసెంబర్ వరకు అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ గ్రాస్ అమౌంట్ సాధించింది అంటే అది మనకి దురంధర్ 1 మాత్రమే. అప్పటి నుండి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు దురంధర్ 2 మూవీ ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు దురంధర్ 2 మూవీ రిలీజ్ అయ్యి కూడా ఇప్పటికి 9 days అవుతుందండి. అంటే ఫస్ట్ మనకి ఇది హిందీ వర్షన్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ నెంబర్ 1 2025లో దురంధర్ 1 కూడా మనకి హిందీ వర్షన్, బాలీవుడ్ వర్షన్లో వచ్చి చాలా రోజులైంది. అండ్ పీపుల్ చాలామంది ఇది మూవీ హైప్ అయింది కదా. రణ్వీర్ సింగ్ చాలా ఇరగదీశాడండి దురంధర్లో. అయితే ఆ మూవీ హైప్ అవ్వడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు ఏంటంటే మూవీని బాలీవుడ్ వర్షన్లో చూసారు చాలామంది. తర్వాత మనకి తెలుగు వర్షన్లో వచ్చిన తర్వాత చాలామంది చూసి చాలా బాగుంది అని చెప్పారు రివ్యూస్. అండ్ ఎప్పుడెప్పుడు దురంధర్ 2 వస్తుందా అని వెయిట్ చేశారు. మనకి దురంధర్ 2 రానే వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా చాలా సెన్సేషనల్ హిట్ అండి. అసలు ఎక్కడ తగ్గట్లేదు. అండ్ రణ్వీర్ సింగ్ ఇరగదీశాడు. మూవీ మాత్రం ఇచ్చి పడేశారు. ఇప్పుడు రిలీజ్ అయ్యి 9 days అవుతుంది కదా. ఇప్పటి వరకు ఉన్న టాక్ మాత్రం చాలా బాగుందండి. అంటే ఇరగదీశాడు రణ్వీర్ సింగ్, చాలా బాగుంది. అసలు సెన్సేషనల్ హిట్, చాలా వర్డ్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీ మనకి ముందుగా హిందీ వర్షన్లో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తా అని చెప్పి 2 days తర్వాత తెలుగు వర్షన్లో రిలీజ్ చేశారు. కానీ ఎవరు ఆగలేదండి, హిందీ వర్షన్లో కూడా చూశారు. అండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు కాబట్టి హిందీ వర్షన్లో చూశారు. అండ్ 2 days తర్వాత మనకి తెలుగు వర్షన్లో కూడా వచ్చింది. అండ్ మూవీ కూడా చాలా బాగుందండి. ఈ మూవీ మనకి రణ్వీర్ సింగ్ యాక్టింగ్ చేశారు. అండ్ మనకి ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ దురంధర్ 2 ది రివెంజ్ ఇప్పుడు రిలీజ్ అయిన 9 days అవుతుంది కదా. మనకి 9 daysలో గ్రాస్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే తలుచుకుంటూనే అది మనకి 1000 కోట్లకు పైగా వచ్చిందంటే అసలు నమ్మలేని విషయం అండి. ఇప్పటి వరకు మనకి 9 రోజుల్లో 1141 కోట్లు గ్రాస్ ఇన్కమ్ వచ్చింది. అసలు మామూలు విషయం కాదండి. ఈ నెంబర్ చెప్పాలంటేనే అసలు అది 9 రోజుల్లోనే 1000 కోట్ల ఇన్కమ్ అంటే అది మీరే ఆలోచించండి అసలు ఎంత వస్తుంది అనేది. అండ్ హిందీలో 630 కోట్లకు పైగా వసూలు చేసింది. అండ్ మనకి పాన్ ఇండియాలో 450 కోట్లకు పైనే సాధించింది. అంటే ఇది వినడానికి మనకి 9 రోజుల్లోనే ఒక 1000 కోట్లు దాటిందంటే మనకి ఇది అప్పుడప్పుడే తగ్గేది కాదండి. ఈ సెన్సేషనల్ హిట్ అనేది ఆల్మోస్ట్ మనకి 3 months వరకు అయితే ఈ మూవీ గురించి మనం వింటూనే ఉంటాము. అండ్ మీకు అందరికీ తెలిసినట్టుగానే దురంధర్ 1 అనేది మనకి జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇది కూడా దురంధర్ 2 కూడా ఇంకా కొన్ని రోజులైతే మనకి ఓటీటీలో పెట్టేస్తారు జియో హాట్స్టార్లో. కానీ అయినా కూడా నాకు తెలిసి మనకి హైప్ మాత్రం తగ్గదండి. ఎక్కడ చూసే వాళ్ళు అక్కడ చూస్తారు, అది మాత్రం గ్యారంటీ పక్కా. అప్ టు 3 months వరకు అయితే దురంధర్ 2 మూవీ గురించి టాక్ అయితే తగ్గదు. అండ్ రీసెంట్గా వస్తున్న తెలుగు మూవీస్ ఉన్నాయి కదా, ఒకటి బ్యాండ్ మేళం, అలాగే యూత్ సినిమాలు కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. చూడాలి మరి ఏ మూవీ ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో. నాకు తెలిసి అయితే దురంధర్ 2 మూవీని క్రాస్ చేసే సినిమా వస్తుంది ఈ మధ్యకాలంలో అంటే చూద్దాం. మేబీ వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటి వరకు అయితే దురంధర్ 2 మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదండి. చూద్దామండి. లెట్స్ సీ. విత్ ఇన్ 9 daysలోనే మనకి 1000 crores దాటిందంటే విత్ ఇన్ 6 weeksలో కనుక చూసుకున్నట్లయితే ఇంకెన్ని కోట్లు దాటుతుందో మనమైతే వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఉన్న సినిమాలో అయితే ది టాప్ నాచ్గా నిలిచింది అయితే దురంధర్ 2 మూవీ. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఇంకా ఏ మూవీ క్రాస్ చేస్తుందో కూడా చూద్దాం. ఇది ఈ లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.